ఉద్యోగంలో ఉన్నవారు కానీ, ప్రైవేట్ రంగంలో ఉద్యోగంలో కానీ మీ ఉన్నతాధికారుల యొక్క ప్రశంసలు పొందుతారు. చక్కగా ప్రమోషన్స్, జీతం పెరగడము, ఇంక్రిమెంట్స్ పెరగడము, లేదా మీరు కోరుకున్న చోటుకి ట్రాన్స్ఫర్స్ అడగడం, ఇవన్నీ జరగచ్చు. వ్యాపారం అదనపు లాభం, మల్టిపుల్ లాభాలు పొందే అవకాశం మార్చి 27 లోపు ఉంది. పోటీదారులు, వాటాదారులతో మీకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకందరికీ కూడా వ్యాపారాన్ని విస్తరింపజేయడానికి, కొత్త పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి సమయం కూడా చెప్పచ్చు. ఆర్థికంగా మంచి ఫలితాలని పొందుతారండి. అన్ని రకాల పనులు, గవర్నమెంట్ నుంచి మీరు ఏమైనా పర్మిషన్స్ కోసం పెట్టినటువంటి లైసెన్స్ రెన్యువల్ లేదా ట్యాక్స్ ఇవన్నీ ఏమున్నాయి అవన్నీ కూడా చక్కబడతాయి తప్పకుండా. మీ ఖర్చుల విషయంలో మాత్రం జాగ్రత్త పడాలి. ఎలాంటి రుణం చేయకండి, అప్పులు చేయకండి. మీ యొక్క తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యం పట్ల కాస్త శ్రద్ధ వహించాలి. ఈ మాసంలో ఆస్తి అమ్మకం, కొనుగోలు, నిర్మాణానికి సంబంధించిన పనులు, రియల్ ఎస్టేట్కి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది.